సో మీరు బరిలక్క ప్రస్తావన తీసుకొచ్చారు సార్. ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అంటే బరిలక్కకు అక్కడ వాళ్ళ తమ్ముడు పైన దాడి జరిగిన వెంటనే కొద్ది గంటలు మీరు అక్కడ ప్రత్యక్షమయ్యారు. సో బరిలక్క ఒక ప్రభంజనమే సృష్టించింది. ఆమె కోసము తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు. నా సోదరి అని చెప్పి మాట్లాడాడు. ఆమెని పవన్ కళ్యాణ్ కంపేర్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత కంటే బరిలక్క బెస్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కితాబ్ ఇచ్చారు. ఆమె రాజకీయంగా మళ్ళీ మన స్టెప్స్ అడుగులు వేసే అవకాశం ఉందా? మళ్ళీ అవకాశం ఉందో లేదు తెలియదు, కానీ నేనైతే నా పర్సనల్ చేసిన అవకాశం ఉండాలి, అవకాశం అడుగు వేయాలి. అది ఏ పార్టీ నుంచి సరైనా ఇండిపెండెంట్గా అయినా సరే. కానీ ఇట్లాంటి ఎందుకంటే ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ పాస్ అయింది ఆల్రెడీ. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా ఇష్యూ అయింది. 2026 నుంచి ఉమెన్ లీడర్స్ ఆర్ రిక్వైర్డ్. ఎవ్రీ పొలిటికల్ పార్టీ విల్ సెర్చ్ ఫర్ ఉమెన్ లీడర్స్ ఎయిదర్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అప్పుడు వరలెక్క లాంటి వాళ్ళు జిల్లాకు ఒక వరలెక్క కావాలి. ఇప్పుడు నాకు రిక్వైర్మెంట్ బోత్ నేషనల్ పొలిటికల్ పార్టీ, స్టేట్ పొలిటికల్ పార్టీ, జిల్లాకు ఒక బరిలెక్క ఎత్తుకుతారు, దొరకరు. మీరు ఒకటి గమనిస్తే తెలంగాణలో షర్మిల గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, కానీ ఆమె తెలంగాణ నా అత్తగారి ఇల్లు, నేను తెలంగాణ అభివృద్ధికి కొట్లాడతాను, తెలంగాణ గడ్డకి సేవ చేసుకునే అవకాశం నాకు కావాలని చెప్పేసి ఆమె కొట్లాడింది. వాస్తవానికి తెలంగాణ ఎన్నికల ముందు తెలంగాణ పేరుతో ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్టీపీ. ఎందుకంటే టీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ అయింది కాబట్టి. ఇంకోటి ఆమె ఒక మహిళా నాయకురాలుగా పవర్ఫుల్ లీడర్ అవుతుంది అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అన్నమాట. 23 కాదు 28 వచ్చే వరకు ఆమె ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుంది. ఒక మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా షర్మిలకు ఉంది అన్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే తెలంగాణలో ఒక మహిళా నాయకత్వం కరువైందనే చెప్పుకోవాలి. మీరేమన్నా బరిలక్కకి ఏమన్నా సజెషన్ ఇచ్చే అవకాశం ప్రయత్నించారా? ఇప్పుడు ఒక పొలిటీషియన్ కావాలి అంటే కూడా కొన్ని ఎటికెట్స్ అంటారు, ఎందుకు మనం డిస్కస్ చేస్తాం. ఆ ఎటికెట్స్ మహిళలు కానీ పురుషులు కానీ ఇద్దరు నేర్చుకోవాలి. ఏం పట్టుకోకుండా డబ్బులు ఇస్తే ఎంపీ, డబ్బులు ఇస్తే ఎమ్మెల్యే, ఆ కాలాలు పోయినాయి. ప్రజలు కూడా మీడియా నుంచి ఎడ్యుకేషన్ అయ్యారు, డబ్బులు అందరితో తీసుకుంటారు, కానీ ఎవరి గుద్దాలను వాళ్ళే గుర్తున్నాను. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తెలంగాణలో మహిళా నాయకత్వం లోపించడము అంటే యువర్ క్వశ్చన్ ఈజ్ ఇండైరెక్ట్ రిలేటెడ్ టు తెలంగాణ టు ఏపీ. హౌ షీ జంప్డ్ ఇంటూ. ఇప్పుడు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణనే తల్లిగా పుట్టిన పార్టీ, భారతదేశం మొత్తం ఏలాలనుకున్నావు, ఒక మహిళా నాయకురాలు తెలంగాణను వదిలేసి పక్క స్టేట్, ఆమె ఓన్ స్టేట్ పోవడం తప్పేం లేదు. రాజకీయాలు అన్నాక చాణక్యుని సామవేద దండోపాధులు ఉపయోగిస్తారు. ఒకసారి కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే కొన్ని స్ట్రాటజీస్ వర్కౌట్. అది పుట్టినిల్లు, ఇది మెట్టినిల్లు, నా కొడుకు కూతురు పుట్టింది తెలంగాణ, ఏమో రేపు పొద్దున వాళ్ళ కొడుకు కోడలు రిజర్వ్ చేస్తారేమో తెలంగాణలో. వి హావ్ టు వెయిట్ అండ్ సీ. నా భవిష్యత్తు కూడా తెలంగాణ అన్నది కదా సార్. ఇప్పుడు రేపు పొద్దున అనిల్ గారు వాళ్ళ హస్బెండ్ కానీ ఇంకెవరైనా టేకప్ చేస్తారో, విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే, సో బరిలక్క టాపిక్ వచ్చారు కాబట్టి నేను అడిగాను. సో మీరైతే టచ్ లో అంటే మళ్ళీ ఏమైనా సజెషన్ చేసే ప్రయత్నం? ఇప్పుడు మాకున్న బిజీ షెడ్యూల్లో, మాకున్న కాంటాక్ట్స్ లో వీఆర్ ఇన్ టచ్. అంటే లోక్సభ ఎన్నికలు కూడా వస్తున్నాయి. డెఫినెట్లీ ఐ విల్ వెల్కమ్ ఇఫ్ షీ నీడ్ సమ్. పైగా లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను అదే చెప్పాను, నేను ఫస్ట్ చెప్పాను, షీ విల్ బికమ్ డెఫినెట్లీ ఎంపీ క్యాండిడేట్. మేబీ ఎంపీ, ఐ డోంట్ నో వెదర్ షీ విల్ ఎంటర్ ఇంటూ రాజ్యసభ, లోక్సభ. బట్ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఆమెలాగా ఇంకొక 1000 మంది రావాలి. ఆమె ఒక్కదాన్ని కాదు కానీ 100,000 మంది రావాలి. ఇప్పుడు ఆమె స్టఫ్ లేక ఏదో మేబీ సమ్ కారణాల వల్ల వెనుకడు పోవచ్చు. బట్ మీరు వేరే మహిళ ట్రై చేస్తే డెఫినెట్లీ యూ మైట్ ఎంటర్ ఇంటూ ద అసెంబ్లీ ఆర్ పార్లమెంట్. బరిలక్క ఒక ఎస్సీ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి, సామాజిక వర్గం. ఆమె ఉన్నటువంటి కొల్లాపూర్ కూడా ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ, నాగర్ కర్నూల్ ఎంపీ కాన్స్టిట్యూన్సీ లోక్సభ. రావాలి, అట్లాంటి వాళ్ళు ముందుకు రావాలి. ఇప్పుడు రాములు గారు ఉన్నారు, ఆ ప్లేస్లో ఉమెన్ భర్తీ చేస్తే తప్పేం లేదు. ఇంకా 2026లో అది ఉమెన్కి రిజర్వ్ అవ్వచ్చు. దెన్ డెఫినెట్లీ షీ విల్ బికమ్ ఎన్ ఎంపీ. ఇఫ్ నాట్ 2024, 2029 సీట్ మైట్ బి రిజర్వ్ ఫర్ హర్. సార్ ఇప్పుడు ఈ స్వప్న చౌదరి కేసు విషయానికి వస్తే ఫర్దర్గా ఏముంటుంది సార్? తమ్మడి రాజు ఎలా నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అయింది? ఇప్పుడు ఏం లేదండి, ఎఫ్ఐఆర్ 19th రోజు అయింది. ఒక 60 days లోపల ఛార్జ్షీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఛార్జ్షీట్ అవ్వాలి కూడా 60 daysలో. 30 days ఎగ్జంప్షన్ ఉంటుంది ఇఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నీడెడ్ ఇట్. సో దీంట్లో 161 స్టేట్మెంట్స్ తీసుకుంటారు. దాని తర్వాత కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. ఎవిడెన్స్ మెరిట్స్ ఆఫ్ ద కేసు బట్టి దానికి ఎన్ని సంవత్సరాలు పనిష్మెంట్ అఫెన్స్ కోర్టు డిసైడ్ చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు స్వప్న చౌదరి కేసు విషయంలో ఇప్పుడు తమ్మడి రాజు అన్న వ్యక్తిపై కోర్టులో జరిగింది. దానికి సంబంధించిన కోర్టుని ఆశ్రయించే ప్రయత్నం చేసి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకుంటే ఏంది పరిస్థితి? 100% మన స్వప్న చౌదరి అన్అఫీషియల్ రెస్పాండెంట్ ఉంటారు కాబట్టి మేము ఆమె గురించి ఆమె తరపున హైకోర్టులో వాదనలు 100% వినిపిస్తాము. యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఒకవేళ అంటే అరెస్ట్ అయ్యి ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అరెస్ట్ అయ్యే అవకాశం
అవకాశాలు ఉంటే తెలిసిపోద్ది కదా. ఇప్పుడు ఒకవేళ హీ వెంట్ టు ద హైకోర్ట్, డెఫినెట్లీ విల్ ప్రొడ్యూస్ అవర్ ఆర్గ్యుమెంట్ టు ద హానరబుల్ కోర్ట్, హైకోర్ట్, దెన్ విల్ సీ హౌ ద జస్టిస్ ఫీల్స్. ఇంకా బాధితులు ఎవరైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? ఉన్నారండి, మాకు కూడా కాల్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. బట్ వాళ్ళు ఫేస్ వాల్యూ అంటే తీసుకోకుండా కొంచెం భయపడుతున్నారు. మేబీ రావచ్చు. ఓకే, మనము విక్రమార్కుడు సినిమాలో బాధితులు ఉంటారు చాలా మంది, రవితేజ బాధితుల్లాగా, అలా ఉండే అవకాశం ఉందంటారు చాలా మంది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు తమిళ రాజు అని కాదు, చాలా మంది ఉన్నారు. ఇట్లా తమిళ రాజు వందల మంది ఉన్నారు. అంటే డబ్బులు తీసుకున్నా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, మా సర్వీస్లో ఇట్లాంటి బాండ్ పేపర్స్ మా ఆఫీస్లో 200-250 ఉంటాయి. సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ కోసం, యాక్టింగ్ కోసం, టికెట్, ఎంపీ టికెట్ల కోసం, పొలిటికల్ టికెట్, రాజకీయ అటు సినీ రెండిట్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే డబ్బులు లేని వాళ్ళు వాళ్ళని ఒళ్ళు నమ్ముకొని క్యాస్టింగ్ కవర్ చేసి చీట్ చేయబడ్డారు. వాళ్ళ మీద మాత్రం రంగారెడ్డి నాంపల్లిలో క్రిమినల్ కేసులు, రేప్ కేసులు పెట్టించినాం. ఓకే, ప్రజెంట్ రన్లో ఉన్నాయి. పేర్లు తర్వాత డిస్పోజ్ అయిపోయినాక డిస్కస్ చేద్దాం. బట్ ప్రజెంట్లీ ఎవరైతే కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇట్లాంటి బ్రోకర్ మాటలు చెప్పిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓకే, అయితే ఈ స్వప్న చౌదరి విషయంలో తమ్మడి రాజుకి ఒకవేళ కోర్టు ఏదైనా శిక్ష విధిస్తే ఎలాంటి శిక్ష ఉంటుంది, ఎన్ని రోజులు? మేబీ విత్ ఇన్ ద లిమిటేషన్స్ అండి, బిలో 7 years శిక్ష. ఒకవేళ ఆఫ్టర్ ట్రయల్, క్రాస్ ఎగ్జామినేషన్, ట్రయల్, ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఒక 2-3 years ప్రాసెస్ ఉంటుంది. నాకు తెలిసి ఎక్స్పెక్టేషన్స్ సమ్వాన్స్ రీచ్ కావాలి. దెర్ విల్ బి సమ్ స్టేజెస్ ఇన్ ద కోర్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా. దాని తర్వాత 7 years లోపు పనిష్మెంట్ ఉంటుంది. 7 years కన్నా అబోవ్ అవుతుంది. ఓకే, and it is also under discussion power of court whether they will give conviction or fine or depends. సో ఇలా బిగ్ బాస్కి కానీ ఎలాంటైనా అవకాశం కోసం సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నటువంటి అవకాశం లేని వాళ్ళు ఇలా చేసే పనికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు చీట్గా ఇప్పుడు మోసపోకండి, ఎవరితో కూడా మోసపోకండి. మీ టాలెంట్ నమ్ముకోండి. యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ టాలెంట్ చూపించుకునే అవకాశం ఉంది. రామ్ గోపాల్ వర్మ కూడా మీ టాలెంట్ ఉందంటే యూట్యూబ్లో చూపించుకోండి. మీరు డెఫినెట్లీ సిల్వర్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్ విల్ పిక్ యూ అప్. డెఫినెట్లీ ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ కూడా హీరోయిన్ చూస్తలే, మరి రాజ్ తరుణ్ యూట్యూబ్ నుంచి వచ్చాడు, హీరో అయ్యాడు. చాలామంది ఇట్లా అయ్యారు. మీ టాలెంట్ చూపించుకోండి, జెన్యున్గా రండి. ఇట్లా బ్రోకర్ మాటలు, కడ్గన్ సినిమా లాగా డబ్బులు, ఒళ్ళు ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ మీరు ఎప్పుడైతే వీక్ అయిపోతారో వాళ్ళు అట్లే ఇంకా మిమ్మల్ని పప్పెట్గా చేస్తారు. ఇవన్నీ వద్దు. మీ టాలెంట్ మీరు నమ్ముకొని జెన్యున్గా ఇప్పుడు రండి. వెదర్ యూ వాంట్ టు బికమ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే, ద మీడియా, ద ఇంటర్నెట్ ఈస్ గివింగ్ ఆప్షన్ టు యూ. ఇప్పుడు మనం చూస్తున్నాం సిల్వర్ స్క్రీన్ మీదనే ఆడితేనే హీరో అని కాదు. వెబ్ సిరీస్లో ఇప్పుడు సపోజ్ 90s కిడ్స్ ఉన్నాయి, ఎంత మంచి హిట్ అయింది. ఏ సిల్వర్ స్క్రీన్ మీద ఆడలేదే, వెబ్ సిరీస్లోనే హిట్ అయింది. దెన్ దే బికమ్ ఏ పాపులర్. సో పాపులారిటీ అవకాశానికి మీ లోపల స్టఫ్ ఉండాలని ఇట్లాంటి బ్రోకర్ మాటలు అవసరమే లేదు. రైట్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.